కేసీఆర్ బీజేపీకి సరెండర్ అయ్యారా? హస్తిన పర్యటనలో బీఆర్ఎస్ కీలక నేతలు బీజేపీ పెద్దలతో సంధి కుదుర్చుకున్నారా? రాష్ట్ర బడ్జెట్ పై స్పందించిన గులాబీ బాస్ కేంద్ర బడ్జెట్ పై మౌనం వహించడానికి కారణమేంటి? కవిత బెయిల్ కోసమే కేసీఆర్ సైలెంట్ అయ్యారా? బీఆర్ఎస్ విలీనంపై సీఎం బహిరంగ వ్యాఖ్యల వెనుక అంతరార్థమేంటి? ఇంతకీ కమలంతో కారు పార్టీ సంధి వెనుక వాస్తవం ఎంత? వాస్ ది స్టోరీ. నిప్పులేందే పొగరాదంటారు. బీఆర్ఎస్ బీజేపీ దోస్తీపై కొందరిలో అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే కొంతకాలంగా గులాబీ పార్టీ బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. ఎమ్మెల్సీ అధినేత కూతురు కవిత అరెస్టు తర్వాత బీజేపీపై దూకుడుగా విమర్శలు చేసింది బీఆర్ఎస్. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో ఒక్కటంటే ఒక్క ఎంపీ సీట్ను కూడా కారు పార్టీ గెలుచుకోలేకపోయింది. దీంతో ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ సడన్ గా సైలెంట్ అయింది. అప్పటి నుంచి బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ అగ్రనాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత అరెస్ట్ అయి 4 నెలలవుతోంది. దీంతో ఎప్పుడు బెయిల్ వస్తుందనే ఉత్కంఠ బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య రాజీ కుదిరిందా అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ప్రచారానికి ఊతమిచ్చేలా బీఆర్ఎస్ బాస్ సైలెంట్ అయిపోతే కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని అంటోంది. బీఆర్ఎస్ నేతలు దీన్ని ఖండిస్తున్నా అధినాయకత్వం కామ్గా ఉండడం చర్చకు దారితీసింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ విలీనం ఖాయమని బల్లగుద్ది చెబుతున్నా బీఆర్ఎస్ నుంచి ఆ రేంజ్లో ఖండన ఉండడం లేదు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీజేపీతో కేసీఆర్ ఢీ అంటే ఢీ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసి బీజేపీకి చెక్ పెడతామని కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోవడంతో సీన్ రివర్స్ అయింది. ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు చేశారు. ఫలితాల తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇక అప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీని ఏ సందర్భంలోనూ విమర్శించలేదు. దీంతో గులాబీ బాస్ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం వారిద్దరూ ఢిల్లీకి వెళ్లినట్టు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ అగ్రనేతలిద్దరూ తమ ఢిల్లీ పర్యటనలో కేంద్ర బీజేపీ పెద్దలతో భేటీ అయినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో బలమైన టాక్ వినిపిస్తోంది. బీజేపీ అధినాయకత్వంతో కేటీఆర్, హరీష్ ఒప్పందం కుదుర్చుకున్నారనే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసమే బీజేపీతో బీఆర్ఎస్ రాజీ పడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ బహిరంగ విమర్శలు చేసినా గులాబీ పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనంపై హాట్ కామెంట్స్ చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోందన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ విలీనమైతే కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కేంద్ర మంత్రి, హరీష్ రావు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత అవుతారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. బీఆర్ఎస్ కి చెందిన 4 రాజ్యసభ సభ్యులు త్వరలోనే బీజేపీలో విలీనమవుతారంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ పరిణామాలతో కవితకు బెయిల్ వస్తుందంటూ బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరుస ఓటముల తర్వాత బీజేపీపై బీఆర్ఎస్ విమర్శలు తగ్గించింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా తెలంగాణ పేరును ప్రస్తావించలేదు. దీంతో తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయంపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ చేపట్టింది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిరసనగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ అంశంపై జరిగిన చర్చకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్ర బడ్జెట్పై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కనీసం తన తరపున ఆయన పత్రికా ప్రకటన అయినా విడుదల చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. కూతురు కవిత బెయిల్ కోసమే కేసీఆర్ కేంద్ర బడ్జెట్పై సైలెంట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ తరపున కేంద్ర బడ్జెట్పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చే వరకు కేంద్రంపై ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దనే ఆలోచనలు కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. అవునని ఒప్పుకోలేదు, కాదని గట్టిగా ఖండించలేరు. బీఆర్ఎస్ ఇరకాట పరిస్థితిని జనంలో చర్చకు పెడుతోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో విలీనమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా చెబుతున్నా గులాబీ పార్టీ ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్టు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందా లేక ఇది ప్రచారానికే పరిమితమవుతుందా అన్నదే ఆసక్తికర అంశం. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ నిజమవుతాయో లేదో భవిష్యత్తు పరిణామాలే నిర్ణయించబోతున్నాయి.